గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు సవరణల బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించడం ద్వారా మహాత్మా గాంధీని అవమానించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి సిపిఎం జిల్లా నాయకులు కె నళనికాంత్ విమర్శించారు. శనివారం గుంటూరు కొత్తపేటలో సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పేదల ఉపాధిని దెబ్బతీసే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా చట్టబద్ధ హక్కుగా కొనసాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అన్యాయమని, కేంద్ర నిధులు 90% నుంచి 60%కి తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 22న గుంటూరు లాలాపేట హిమానీ స్వీట్స్ సెంటర్ వద్ద జరిగే నిరసనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగా గాంధీ పేరుని అన్ని ఏదైతే మార్పు చేసుకుంటూ పక్క వెళ్తా ఉంది. గాంధీ గారిని చంపిన జాతిపిత గాంధీ గారిని చంపినటువంటి గాడ్సేకి మరి గుళ్ళు కట్టే ఈ మోకలు ఈ రోజున ఆయన పేరుని ఏదైతే పేదలకి మరి ఎస్టీ బీసీ ఏదైతే వర్గాలకి మేలు జరిగే పనులు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత నెరవేరు అయిపోతూ ఉంది. ఆ పథకానికి సంబంధించి మరి యూపీఏ 1లో మరి ఆ రోజు వామపక్షాల బలంతో ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఫలితంగా పనులు లేని సమయంలో గ్రామీణ కూలీలకు సంబంధించి కార్మికులకు సంబంధించి పని జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 15.5 లక్షల కోట్ల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇది కార్పొరేట్లమయమైన కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 100 మంది కోసం 28 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది తప్ప ఉపాధి హామీలో ఏదైతే పనిచేస్తూ ఉన్నారో కార్మికులకి ఖర్చులకు ఉపయోగపడే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. గతంలో 90% ఏదైతే పథకం ఉందో దాన్ని 90% కేంద్ర ప్రభుత్వం బరాయించే పరిస్థితి నుంచి ఈరోజు కేంద్రం 60% బరాయిస్తూ దాంట్లో కూడా 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా మన రాష్ట్రానికి సంబంధించి టీడీపీ ఎంపీ గారు మరి లావు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి, పాత చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి 22వ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్షాలు పిలిపించాయి. వాస్తవంగా మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి చట్టం పనిచేసే కార్మికులకి తమ హక్కుగా మారింది. పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు వచ్చింది. నేను 100 రోజులు పనిచేస్తాను, ఆ 100 రోజులు చూపించే బాధ్యత ప్రభుత్వాలని చెప్పి ఓ కార్మికులకు అప్లికేషన్ పెట్టుకుంటే 100 రోజులు ఖచ్చితంగా ప్రభుత్వాలు పని చూపించేవి. ఒకవేళ పని చూపించలేకపోతే పని చూపించడానికి కారణంగా వాడు ఎంతైతే కూలి గిట్టుబాటు అవుతుందో ఆ కూలి కార్మికులు చెల్లించేవి. కానీ ఈరోజు అలాంటి పటిష్టమైన చట్టాన్ని పథకంగా మార్చడం వల్ల ఈరోజు పాలకుల ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు పనిచేసే వాళ్ళు డిమాండ్ చేయలేని స్థితికి వచ్చేసారు.